రాత్రి మిగిలిన ఆహారం ఉదయం మళ్ళీ వేడి చేసి తింటున్నారా? అది ఫుడ్ కాదు. అది స్లో పాయిజన్. నీకు ఇమ్మీడియేట్‌లీ ఏం ప్రాబ్లమ్ కనపడదు. కానీ బాడీలో సైలెంట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. రాత్రి వండిన ఆహారంలో సమయం గడిచే కొద్దీ డేంజరస్ బ్యాక్టీరియా మల్టిప్లై అవుతాయి. నువ్వు హీట్ చేస్తావు, సేఫ్ అయిపోయింది అని అనుకుంటావు. కానీ ట్రూత్ ఏంటంటే రీహీటింగ్ డస్ నాట్ డెస్ట్రాయ్ ఆల్ టాక్సిన్స్. అవి చనిపోవు. అవి నీ స్టమక్‌లోకి స్లోగా క్రాల్ అవుతాయి. రోజూ ఇలా తింటే డైజెస్టివ్ సిస్టమ్ వీక్ అవుతుంది, గట్ లైనింగ్ డ్యామేజ్ అవుతుంది, ఫుడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ సైలెంట్లీ గ్రో అవుతాయి. రైస్, కర్రీస్, నాన్ వెజ్ ఇవి మళ్ళీ వేడి చేస్తే నీ బాడీకి ఇంటర్నల్ పాయిజన్ లాంటివి. రుచి బావుంటుంది, వాసన నార్మల్‌గానే ఉంటుంది. కానీ నష్టం మాత్రం లోపల, చాలా లోపల. గ్యాస్, ఎసిడిటీ కాదిది. ఇది లాంగ్ టర్మ్ హెల్త్ కొలాప్స్. గుర్తుపెట్టుకో, ఫుడ్‌ని మళ్ళీ హీట్ చేయొచ్చు, కానీ హెల్త్‌ని రివైవ్ చేయలేం. ఫ్రెష్‌గా కుక్ చేయి, లేదంటే నీ బాడీ మెల్లగా నిన్నే వదిలేస్తుంది.